చిన్నారుల తల్లిదండ్రులకు దీపావళి శుభాకాంక్షలు. చిన్నపిల్లల అల్లరి లేదా పేచీలను ఏ విధంగా మనం అదుపు చేయాలి అన్న అంశం మూడో భాగంలో ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సహజంగా పిల్లలు చేసే అల్లరి కొన్ని సందర్భాల్లో అయితే దీపావళికి మన చుట్టుపక్కల పేలే టపాసులు కావాలంతా విపరీతంగా ఉంటుంది. టపాసుల యొక్క శబ్దం కానీ లేదా ఆ కాంతి కానీ మనం భరించలేనంతగా ఉంటే సహజంగా మనం ఏం చేస్తుంటాం, వెంటనే చెవులు మూసుకుంటాం లేదా కళ్ళు మూసుకుంటాం. ఇక్కడ కూడా మనం చేయవలసిన మొట్టమొదటి టెక్నిక్, పిల్లలు మనం భరించలేనంత అల్లరి చేస్తుంటే కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి అన్నది చెప్పడం సులభమే, కానీ ఆచరించడం చాలా కష్టం. కానీ సాధన చేస్తే ఏది కూడా అసాధ్యం అంటూ లేదు. మన పిల్లలు భరించలేనంత పేచీ కానీ అల్లరి చేస్తుంటే వెంటనే రియాక్ట్ కాకండి. మౌనంగా 2-3 నిమిషాలు ఆగి దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. ఆ దీర్ఘంగా శ్వాస తీసుకుంటే తెలియని కొత్త కొత్త ఆలోచనలు మనకు వస్తుంటాయి, ఏ విధంగా మనం రెస్పాండ్ కావాలి అని. చాలామంది పేరెంట్స్ పిల్లలు చేసే అల్లరికి వెంటనే విపరీతంగా తిరిగి కోప్పడడం కానీ లేదా ఆందోళనతో మాట్లాడకుండా ఉండడం కానీ చేస్తూ ఉంటారు. రెండు కూడా ప్రమాదమే. వెంటనే మనం కోప్పడకూడదు, అట్లాగే ఆందోళనతో మౌనంగా కూడా ఉండకూడదు. ఈ 2 సమయాల్లో కూడా మన నుంచి వచ్చే ప్రతిస్పందన పిల్లవాడి యొక్క అల్లరి తగ్గదు సరిగదా. పిల్లవాడి యొక్క అల్లరి కానీ పేచి కానీ లేదా మొండితనం కానీ విపరీతంగా పెరిగిపోతుంది. పిల్లలు అల్లరి చేస్తే మనం ఎందుకు వెంటనే రియాక్ట్ అయ్యి చిరాకు పడడం కానీ కోప్పడడం కానీ లేదా భయంతో దూరంగా వెళ్ళిపోవడం కానీ చేస్తాం అంటే వాళ్ళ మీద మనకి అధికారం ఉంది, మనం చెప్పినట్లు వాళ్ళు వినాలి, వినకపోతే వాళ్ళు ఎలాగా అభివృద్ధి చెందుతారు అని ఒక తెలియని అశాస్త్రీయమైన ఆలోచన. పిల్లల్ని మనం కన్నాం అంటే మనం పేరెంట్ అంటే మనకి వాళ్ళ మీద అథారిటీ లేదు, పే రెంట్ అంటుంటారు దాన్నే. వాళ్ళని కన్నాం కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆ రెంట్ మనం చెల్లించవలసిన ఆవశ్యకత ఉంది. ఆ రెంట్ ద్రవ్య రూపంలో మనం చెల్లించాం. ఆ రెంట్ అనేది ప్రేమ రూపంలోనూ సక్రమ మార్గంలోనూ వాళ్ళకి కావాల్సిన వస్తువులను సమకూర్చడంలోనూ. ఆ ప్రక్రియలో మనం అద్దె చెల్లిస్తున్నాం కదా అని చెప్పి ఇల్లును ఇష్టం వచ్చినట్లు మనం పాడు చేసి లేదా అస్తవ్యస్తంగా చేస్తే ఇంటి యజమాని ఊరుకోడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఆ చెల్లించేటప్పుడు మన పిల్లలు మనం చెప్పినట్లు వినాలి అంటే వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ళకి కూడా ఆ చైల్డ్ బ్రెయిన్ అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. అడల్ట్ బ్రెయిన్గా మనం రెస్పాండ్ కావాలి. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి మనం ఆలోచించాలి తప్ప కోపానికి కోపం ప్రదర్శిస్తే అది ప్రతీకారం అవుతుంది, కోపానికి ఆందోళన కలిపితే అది అంధకారం అవుతుంది. కాబట్టి ఆందోళన వద్దు, కోపం వద్దు. ఈ రెండింటికి ప్రతిగా కొద్ది క్షణాల పాటు మౌనంగా అలా చూస్తూనే ఉండండి. మీరు ఎప్పుడైతే మౌనంగా మాట్లాడకుండా అలాగ అతను వంక కామ్గా చూస్తూ మీరు లోపల దీర్ఘశ్వాస తీసుకున్నారో అతను కూడా ఒక విధమైన ఆలోచన వస్తుంది. ఏంటి, నేను ఇంత పేచి పెడుతున్నా, ఏం పట్టించుకోవట్లేదు, నా పేచీలో ఏమైనా తప్పుందా, లేదు నేను అనుకున్నది అతను నెరవేర్చదా, ఇట్లాంటి ఆలోచనలు ఆ చైల్డ్ బ్రెయిన్లో కూడా మొదలవుతాయి. పిల్లలు అల్లరి చేసినప్పుడు కోపం రావడానికి కారణం, నేను తండ్రిని కాబట్టి నా మాట వినాలి, నేను చెప్పినట్టు వింటలేదు అని చెప్పి అక్కడ అజ్ఞానంగా మనం ఆలోచిస్తాం. ఆందోళనతో భయపడడానికి కారణం అది పిల్లవాడి గురించి కాదు, ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఇంత చేస్తున్నా సరే వీడు ఇంత పేచీలు చేస్తున్నాడు, నా గురించి పక్కవాళ్ళు ఏమనుకుంటారు లేదా నా కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు అన్న ఆందోళన. రెండు కూడా ప్రమాదమే. కాబట్టి ఆ 5 నిమిషాలు 3 నిమిషాలు మీరు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటే ఆటోమేటిక్గా మీలో ఉండే అడల్ట్ బ్రెయిన్ మీకు కొన్ని సలహాలను సూచనలు చేస్తుంది. అంతే తప్ప వెంటనే రియాక్ట్ అయితే ఆ చిన్నపిల్లవాడి బ్రెయిన్కి మరొక చిన్నపిల్లవాడి బ్రెయిన్ యాడ్ అయినట్టే తప్ప ఆ చైల్డ్ బ్రెయిన్కి ఒక అడల్ట్ బ్రెయిన్ సొల్యూషన్ చూపించినట్లుండదు. కాబట్టి ఈ 3వ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే, పిల్లలు అల్లరి చేసిన, మొండితనంగా ప్రవర్తించిన కొద్ది నిమిషాల పాటు మనం మౌనంగా ఆ అడల్ట్ బ్రెయిన్తో ఆలోచించాలి. ఆ చైల్డ్ బ్రెయిన్కి ఏం కావాలో అప్పుడు అడల్ట్ బ్రెయిన్లోనే ఆ ఆలోచనకి పరిష్కారం వస్తుంది. అదేవిధంగా ఆ చైల్డ్ బ్రెయిన్ కూడా మన అడల్ట్ బ్రెయిన్ ఎప్పుడైతే మౌనంగా ఉన్నామో అతను కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. సో ఆ విధంగా చేయండి. అట్లాగే మిగిలిన టెక్నిక్స్ అన్నీ కూడా వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీ తాలూకు స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లల గురించి ఆందోళన చెందుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోలు పంపే ప్రయత్నం చేయండి.